మనం ఎవరిని 100% సాటిస్ఫై చేయలేం. ఈ స్టోరీని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక షాప్ కీపర్ తన షాప్ ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. అంతలోపే సడన్ గా ఒక డాగ్ అతని షాప్ ముందుకు వచ్చి నిలబడుతుంది అనమాట. ఆ డాగ్ నోట్ లో ఒక బ్యాగ్ తో పాటు సామాన్ లిస్ట్ కూడా ఉంది. సో ఆ షాప్ కీపర్ లిస్ట్ ప్రకారం ఐటమ్లన్నీ కూడా తీసుకొని ఆ బ్యాగ్ లో అనేది పెడతాడనమాట. అండ్ డబ్బులు కూడా తీసుకుంటాడు. అప్పుడు ఆ డాగ్ ఆ బ్యాగ్ ని తీసుకొని నడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ షాప్ కీపర్ కూడా షాప్ ని క్లోజ్ చేసి డాగ్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డాగ్ ఒక చోట అనేది ఆగిపోతుంది. ఆ ఇంటి గేట్ ని తన కాళ్ళతో అనేది 3 సార్లు నాక్ చేస్తుంది. ఫైనల్ గా డాగ్ ఓనర్ బయటికి వచ్చి సడన్ గా ఆ డాగ్ ని స్టిక్ తీసుకొని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా షాప్ కీపర్ అబ్జర్వ్ చేస్తాడు. దగ్గరికి వెళ్ళి ఇంత ఇంటెలిజెంట్ డాగ్ ని ఎందుకు కొడుతున్నారని ఆ ఓనర్ అనేది అడిగితే, ఇది ఇంటెలిజెంట్ కాదు, ఇది పిచ్చి కుక్క, కీ తీసుకెళ్లడం మర్చిపోయింది పోతప్పుడు డోర్ నాక్ చేసి నా నిద్ర మొత్తం కూడా పాడు చేసిందని అంటాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చేసినా ఎవరు కూడా 100% సాటిస్ఫై కారు. మీ కష్టాన్ని గుర్తించారు. మీరు ఏదైతే మంచి పని చేస్తారో దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే ఒక్కసారి మిస్టేక్ చేస్తారో దాన్ని పట్టుకొని లాగి మిమ్మల్ని హర్ట్ చేస్తారు. అందుకే డిమోటివేట్ అవ్వకండి. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. భగవంతుడు డబుల్ ఇంట్రెస్ట్ తో సహా ఏదో ఒక రోజు ఆ మంచితనాన్ని తిరిగి మీ జీవితంలోకి ఇస్తాడు.